ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మత్తయి సువార్తలోని చివరి వచనం. దీనిని తరచుగా గొప్ప ఆజ్ఞ అని పిలుస్తారు. క్రీస్తు శిష్యులు ఈ ఆజ్ఞను చాలా గంభీరమైనదిగా ఎంచారు. దీన్ని ఆషామాషిగా తీసుకోలేదు. దీని ప్రకారం చేసేందుకు బహుశక్తివంతంగా పనిచేశారు. అపోస్తుల కార్యాల్లోనూ వారు రాసిన అనేక లేఖనాల్లోనూ ఇది స్పష్టంగా ఉంది. యేసయ్య తన పునరుత్థానం తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఈ మాట చెప్పాడు. క్రైస్తవ విశ్వాసంలో ఇది ఒక ముఖ్యమైన క్షణం. ఎందుకంటే విశ్వాసులు సువార్తను వ్యాప్తి చేయడంలో సవాళ్లు మరియు పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు క్రీస్తు సన్నిధికి సంబంధించిన ఈ వాగ్దానం వారికి ఓదార్పు మరియు బలాన్ని ఇస్తుంది. క్రీస్తు ఎల్లప్పుడూ వారితో ఉన్నందున విశ్వాసులు తమ యాత్రలో ఒంటరిగా ఉండరని ఇది గుర్తు చేస్తుంది. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడనే మాట శిష్యరికం మరియు క్రైస్తవ బోధనల ప్రకారం జీవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. శిష్యులు కేవలం సువార్తను ప్రకటించడం మాత్రమే సరిపోదని, అది వారు చేయవలసిన దానిలో ఒక భాగం మాత్రమేనని, వారు మనుషుల్ని శిష్యులుగా చేయాలని, అనగా యేసయ్య వారికి బోధించినదంతా మనుషులకు ఉపదేశించి దానికంతటికి వారిని విధేయులుగా చేయాలని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఈ భూమిపై చేయగలిగిన అత్యంత ఘనకార్యాలలో ఒకటి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని. సహోదరి సహోదరులారా, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చెయ్యును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడు నగును.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు ఏ సంగతులను ఆజ్ఞాపించితివో వాటినన్నిటినీ గైకొనవలనని బోధించాలని, నీవు యుగ సమాప్తి వరకు సదాకాలము మాతో కూడా ఉంటానని, ఇది ఈ భూమిపై చేయగలిగిన అత్యంత ఘనకార్యాలలో ఒకటని తెలియజేశావు. తనే నీకు స్తుతులు. దేవా, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి నీ ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు నిన్ను ప్రకటించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గల వారమై మా విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమును, ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు ఆశించిన రీతిగా జీవిస్తూ నిన్ను సంతోషపరిచే విషయంలో అంతకంతకు అభివృద్ధి నొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.